రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. గంగా తీరంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గంగా వృత్తాంతం, స్కందోత్పత్తి జరిగిన విధానాన్ని సవిస్తారంగా వివరించాడు. తరువాత ఇలా చెప్పసాగాడు. పూర్వం మహావీరుడైన సగరుడు అనే మహారాజు అయోధ్యను పాలిస్తుండేవాడు. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్య కేశిని విదర్భరాజు కూతురు. చిన్న భార్య సుమతి అరిష్టనేమి కూతురు, గరుక్మంతుని సోదరి. సగరునికి సంతాన భాగ్యం లేకపోవడం వల్ల భార్యలతో పాటు హిమాలయాలకు వెళ్ళి అక్కడ భృగు మహర్షి సేవ చేస్తూ 100 సంవత్సరాలు తపస్సు చేశారు. వారి సేవలకు సంతోషించిన భృగు మహర్షి వారికి ఒక వరమిచ్చాడు. రాజా, నీకు అనేక మంది పుత్రులు కలుగుతారు. ఒక భార్యలో వంశోద్ధారకుడైన ఒక కుమారుడు జన్మిస్తాడు. ఇంకొక భార్యలో 60,000 మంది శక్తివంతులైన పుత్రులు జన్మిస్తారు అని అన్నారు. పుత్రప్రాప్తి విషయంలో వారి కోరిక ఏమిటని భృగు మహర్షి రాణులను అడుగగా, పెద్ద భార్య కేశిని వంశోద్ధారకుడైన ఒక కుమారుని కోరుకుంది. రెండవ భార్య సుమతి మహాబలశాలులైన 60,000 మందిని కోరుకుంది. సగర మహారాజు భృగు మహర్షికి ప్రదక్షిణ వచ్చి నమస్కరించి రాణులతో కలిసి అయోధ్య చేరుకున్నాడు. కొంతకాలం తరువాత పెద్ద భార్య అసమంజసుడు అనే పుత్రుని పొందింది. రెండవ భార్య ఒక పిండ గర్భాన్ని ప్రసవించింది. దాన్ని నేతి కుండలో ఉంచగా 60,000 మంది బలశాలులైన రూపసంపన్నులు అంకురించారు. అసమంజసుడు సంసార జీవనం నందు ఆసక్తి లేక జ్ఞాన సంపాదన కోసం రాజ్యాన్ని వదలాలని కోరుకున్నాడు. కానీ రాజు అందుకు అంగీకరించకపోవడంతో సామ్రాజ్యంలోని పిల్లలను సరయూ నదిలో పడవేస్తుండేవాడు. కోపంతో రాజు ఆయనను రాజ్య బహిష్కరణ చేశాడు. అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. అతను గొప్ప ప్రజ్ఞాశాలి, పరాక్రమవంతుడు, ప్రజలకు ప్రీతిపాత్రుడు. కొంతకాలం తరువాత సగరునికి యజ్ఞం చేయాలనే ఆలోచన కలిగింది. హిమవంత పర్వతం, వింధ్య పర్వతం మధ్య ఉన్న ప్రాంతాన్ని ఆర్యావర్తం అంటారు. అక్కడ యజ్ఞం చేయసాగారు. ధనుర్బాణాలతో అంశుమంతుడు యజ్ఞాన్ని రక్షించసాగాడు. యజ్ఞం జరుగుతున్న ఒక పర్వదినాన ఇంద్రుడు మాయా శరీరంతో యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. అక్కడున్న ఋత్విజులు సగరునితో, రాజా, ఈ పర్వదినంలో యజ్ఞాశ్వాన్ని కోల్పోవడం అరిష్టం, కాబట్టి ఎలాగైనా అశ్వాన్ని వెనక్కి తీసుకురావాలని అన్నారు. అప్పుడు సగరుడు తన 60,000 మంది పుత్రులను పిలిపించి, రాజకుమారులారా, రాక్షసుల గమనాన్ని నేను పసిగట్టలేకపోయాను. మీరు ఎలాగైనా అశ్వాన్ని వెనక్కి తీసుకురండి. యజ్ఞదీక్షలో ఉన్నందువల్ల నేను, నాకు సహాయంగా ఉన్న అంశుమంతుడు యజ్ఞవాటికను వదిలి రాలేము. అశ్వాన్ని అపహరించిన వాడిని చంపైనా సరే వెనక్కి తీసుకురండి. భూమిపైన దాని జాడ తెలియకపోతే భూమిని తవ్వి అయినా సరే అశ్వాన్ని వెనక్కి తీసుకురండి అని అన్నాడు. తండ్రి ఆదేశానుసారం వారు అశ్వాన్ని వెతకసాగారు. ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం ప్రకారం భూమిని పంచుకొని వెతికారు. అయినా అశ్వం దొరకలేదు. దానితో వారు భూమిని త్రవ్వడం ప్రారంభించారు. పాతాళంలో నివసించే నాగులు, రాక్షసులు, అసురులు మొదలైన ప్రాణులనంతా యజ్ఞాశ్వాన్ని అపహరించారనే సంశయంతో చంపసాగారు. వారంతా భయపడి రక్షించమని బ్రహ్మను ప్రార్థించారు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 38 మరియు 39వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.